జిల్లా రేణిగుంటలో 7 ద్విచక్ర వాహన దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. దారిలో ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడుతున్న వారిని ఎట్టకేలకు పట్టుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు రేణిగుంటలోని కరంబాడిలో పీటర్ చర్చ్ దగ్గరలో ఉన్నారని సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా తెలిపారు సిఐ మల్లికార్జున. గంజాయి సేవించి తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే వారిని కొట్టి బెదిరిస్తూ డబ్బు, బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి 8 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసు అధికారులు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 13వ తారీఖు రాత్రి సుమారు 1:30 సమయం తిరుపతి టౌన్ నుంచి రేణిగుంటకు అతని యొక్క 2 వీలర్లో వస్తూ ఉండగా మార్గమధ్యంలో మన తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్ద ఒక 3 వ్యక్తులు అతన్ని ఆపి బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి 5,000 రూపాయల డబ్బు, అతని సెల్ ఫోన్ని, అతని మెడలో ఉన్నటువంటి చైన్ని తీసుకెళ్ళిపోయినారని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా మేము తిరుగుతుండగా మాకు ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మన రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామ్ నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక దగ్గర ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. వెంటనే నేను, మా ఎస్ఐ గారు, మా సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. చుట్టుముట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం 7 వ్యక్తులుగా ఉండడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల మనకు 13వ తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సొత్తు లాక్కెళ్ళిపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది. వాళ్ళు లాక్కెళ్ళినటువంటి సొత్తును కూడా అప్పచెప్పడం జరిగింది. బాధితుల దగ్గర నుంచి బెదిరించి లాక్కుపోయినటువంటి చైను, అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాయంత్రం పూట కలుస్తూ మద్యం సేవించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రిపూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఫోను, డబ్బులు ఇవన్నీ లాక్కొని పోతూ ఉన్నారు. ఇవే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది. సో ఇప్పటి వరకు వాళ్ళు ఈ విధంగా బెదిరించి బాధితుల్ని బెదిరించి వారి వద్ద నుంచి లాక్కోపోయినటువంటి ఒక 8 సెల్ ఫోన్లని, ఒక బంగారు చైన్ని, అదేవిధంగా వీళ్ళు రేణిగుంట టౌన్ నందు వీళ్ళు దొంగలించినటువంటి ఒక 2 వీలర్స్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అదేకాకుండా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు. అదేవిధంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక వ్యక్తి, ఒక అతను లోకో పైలట్, అతను కూడా రాత్రిపూట డ్యూటీ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్తా ఉంటే మిడ్నైట్ అతనిని కూడా ఆపి బెదిరించి అతని సెల్ ఫోన్ని కూడా లాక్కొని పోవడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి అఫెన్స్లన్నింటినీ కూడా ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 13వ తారీఖు రాత్రి సుమారు 1:30 సమయం తిరుపతి టౌన్ నుంచి రేణిగుంటకు అతని యొక్క 2 వీలర్లో వస్తూ ఉండగా మార్గమధ్యంలో మన తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్ద ఒక 3 వ్యక్తులు అతన్ని ఆపి బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి 5,000 రూపాయల డబ్బు, అతని సెల్ ఫోన్ని, అతని మెడలో ఉన్నటువంటి చైన్ని తీసుకెళ్ళిపోయినారని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా మేము తిరుగుతూ
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.